అమ్మా, అల్లుడు గారు రాకపోతే మన పరిస్థితి ఏమయ్యేది? అమ్మా, సమయానికి రావడం కాదు, మనం ఎంత ప్రమాదంలో ఉన్నామో మనకి తెలిసేలా చేయడమే అతని ఉద్దేశం. అందుకే ఇంతవరకు రాలేదు. చూసారుగా, తను ఎంత ప్రేమిస్తున్నాడో తెలిసేలా చెయ్యాలనుకున్నాడు. అదే ఆయనతో ప్రాబ్లం. ఆ టెన్షన్ తట్టుకోలేక ఏదేదో తిట్టేశాను. ఇప్పుడు నన్ను ఏం చేస్తాడో ఏంటో. రే వైకుంఠం, సార్ ఇక్కడే ఉన్నావా? ఇట్రా. అంత జరుగుతుంటే నన్నెందుకు పిలవలేదు? అంటే నేను అన్నవేం వెళ్ళలేదన్నమాట. అమ్మయ్య. రేయ్, నన్నెందుకు పిలవలేదు? నేనంటే చాను పాట వింటూ వేరే లోకంలోకి వెళ్ళిపోయాను. మళ్ళీ చాను కేక వింటే తప్ప ఈ లోకంలోకి రాలేను. మరి నీకేమైంది? అదంతా ఆ గొంతు గొప్పతనం సార్. అంటే నాదేం లేదా? అదేం లేదా? మీదేం లేదని కాదు సార్, ఉంది ఉంది రా సార్. రారా. తులసి, నువ్వు కూర్చో. ఇవాళ నేను వడ్డిస్తాను. కూర్చో. నేను వడ్డిస్తానండి. ఏంటి సిద్ధు, నువ్వు వడ్డిస్తున్నావు? అమ్మ ఎమ్మెల్యేగా గెలిచిన శుభ సందర్భంగా ఈ పూట అందరికీ నేనే వడ్డిస్తాను. ఈ ఐడియా ఏదో బాగుందిరా. రేపు నేను కూడా వడ్డిస్తాను. నాన్నా, నువ్వు రావా భోజనానికి? మీ అమ్మ గెలిచింది కదా, కడుపు నిండిపోయింది. మీరు తినండి. నాకేం అక్కర్లేదు. నీకంత సరదాగా ఉంటే నీ పెళ్ళానికి వడ్డించుకో, తినిపించుకో. మిమ్మల్ని ఆపేదెవరు? అదేంటి బొమ్మ అలా అంటావు? మీ అమ్మ నీకెంతో, మీ నాన్న కూడా నాకంతే కదరా. అంతే కదా. మరి నువ్వు నీ పెళ్ళాం సంతోషంగా ఉంటే చూసి మీ అమ్మ ఆనందపడుతుంది కదా. మరి నా కొడుకు వాడి పెళ్ళాం సంతోషంగా లేరు అంటే నాకెంత బాధగా ఉంటుంది. ఒరే, వాళ్ళది 30 ఏళ్ల సంసారంరా. ఎంతో అన్యోన్యంగా ఉండేవాళ్ళు. పాలు నీళ్ళలా కలిసిపోయి ఉన్న వాళ్ళిద్దరినీ ఇదిగో ఈ మహాతల్లొచ్చి దూరం చేసింది. వాడు ఎంతసేపు పెళ్ళాం తప్ప తల్లిదండ్రుల గురించి ఆలోచించడు. కనీసం నీకైనా ఉండాలి కదా బుద్ధి. ఏంటమ్మా, నేనంటూ ఉంటే కడుపు మండుతోందా? మరి నా కొడుకుని చూస్తే నాకేమనిపించాలి? బామ్మ, ఏదైనా ఉంటే భోజనం చేసిన తర్వాత మాట్లాడుకోవచ్చు. నేనిప్పుడేమన్నానరా నీ పెళ్ళాన్ని? మీ నాన్న అలా చిన్నపోయి కూర్చుంటే చూస్తూ తట్టుకోలేకపోతున్నాడ్రా నేను. ఇదేదో మీ అమ్మని కాకుండా మీరందరూ కలిసి మీ నాన్నని ఎమ్మెల్యేని చేస్తుంటే వాడికి చాలా గౌరవం ఉండేది, కుటుంబంలో పరువు ఉండేది, వాడు సంతోషంగా ఉండేవాడు. నా జీవితం ఏదో గడిచిపోయింది. కనీసం నేను చచ్చే లోపైనా నా కొడుకు మళ్ళీ ఎమ్మెల్యే అయితే నేను చూడాలని ఆశపడ్డాన్రా. అది నా తప్ప? ఇప్పుడెందుకే ఈ దొంగేడుపు? పదవి చేతిలో ఉంది కదా, దాంతోనే ఊరేగు. నీకు మొగుడెందుకు, సంసారం ఎందుకు, కాపురం ఎందుకు, అత్తగారి ఇల్లు ఎందుకు నీకు? బామ్మ, అత్తయ్య,
ఏంటి నువ్వు కూడా దా కూర్చో, త్వరగా కూర్చో. ఏంటండి? ఏం చేస్తున్నారు? చెప్తాను కదా. వాళ్ళందరూ ఓడిపోయిన మూడ్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు అలాగే ఉంటారు. ఎదిగో తిను. ఏంటండి ఇంట్లో పెద్దవాళ్ళు తినకుండా నేనెలా తింటాను? ఇంట్లో వాళ్ళందరూ దారుణంగా ఓడిపోయామనే మూడ్లో ఉన్నారు. ఆకలేస్తే వాళ్ళే వచ్చి తింటారు. సరేనా? నువ్వు తిను. సరే, వాళ్ళకైతే వడ్డిస్తానని మాత్రమే చెప్పాను, కానీ నీకు నేను తినిపిస్తానుగా. తిను. ఏంటి అలా చూస్తున్నావు? ఈ ఇంటి గౌరవాన్ని కాపాడడానికి శ్రీమతి గారు ఎంతో చేశారు. అందుకే నా చేతులతో నేనే తినిపిస్తున్నాను. కొంచెం తినవా ప్లీజ్? కనులకు తెలియదే, తనువుకు తెలుపదే, వివరములడగదే నా గుండెలోతు. సమయము కదలదే, సకలము నిలవదే, క్షణమొక యుగమైన ఈ వింత ఖైదు. నాలోన నువ్వు, నేనైన నువ్వు, నా కొంచె అంచుల్లో నీవే. ఎదలోన తగువు, నీ వల్లే వినవు, ప్రతి చిత్రంలో వైచిత్రం నీవే. ఏమండి, ఏమైందండి? నాతో మాట్లాడండి. మీరు నాతో మాట్లాడకపోతే నాకేం తోచదండి. నానా, ఏం నాన్న ఇది? నీకేదైనా కోపం ఉంటే అది నా మీద చూపించు. నువ్వు మాట్లాడొద్దు అనుకుంటే నాతోనో తులసితోనో మాట్లాడడం మానే గాని పాపం అమ్మేం చేసింది నాన్న? ఎవరేం చేశారో నాకు అనవసరం రా. ఎన్నో ఏళ్ళుగా నేను కలగన్న కల కలగానే మిగిలిపోయింది. ఆ లోటు ఎలా రా పూడ్చేది? నాన్న, ఒకసారి నేను చెప్పేది. రే సిద్ధు,